హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి జీకే బిట్స్ అండి ఇది వీడియో 8. ఆల్రెడీ 7 వీడియోస్ అయితే జీకే పరంగా అప్లోడ్ చేశాను. ఇటువంటి క్వశ్చన్సే నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీరు చూసుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 1, పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి వీరి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. పానిపట్ యుద్ధం, మొదటి పానిపట్ యుద్ధం అనేది 1526లో ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య జరిగిందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 బాబర్ ఇబ్రహీం లోడిని ఈ పానిపట్ యుద్ధంలో చంపారండి. తర్వాత బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ 1, వేదాలకు తిరిగి వెళ్ళండి అనే నినాదం వీరిది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది ఆప్షన్ 4 స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ 1, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించబడిన కాలం. ఫ్రెండ్స్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేసినటువంటి శతాబ్దం అయితే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, దీనిని ఉపయోగించి భూమి వయస్సును అంచనా వేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 రేడియోమెట్రిక్ డేటింగ్. యురేనియం లెడ్ డేటింగ్ ఉపయోగించి భూమి వయస్సును అంచనా వేయవచ్చు. నెక్స్ట్ 1, 1979లో మండల కమిషన్ను ఏర్పాటు చేసిన వారు. 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసినది ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్. జనతా ప్రభుత్వం 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగమునకు చేర్చబడినవి. ప్రాథమిక విధులు రాజ్యాంగానికి చేర్చడానికి కారణమైన సవరణ ఆప్షన్ 4 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే మన రాజ్యాంగ పీఠికలో సామ్యవాదము, సమగ్రత అనేటువంటి అంశాలు కూడా చేర్చారండి. ఈ రాజ్యాంగ సవరణ జరిగినది 1976. దీనికే మరొక పేరు మినీ రాజ్యాంగం. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. 2016 సంవత్సరంలో ద్రోణాచార్య అవార్డుతో సత్కరించబడిన జిమ్నాస్టిక్ శిక్షకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వేశ్వర్ నంది. నెక్స్ట్ 1, ఈ కమిటీ నివేదిక ప్రకారం 41.8% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు 25.7% జనాభా పట్టణ ప్రాంతాలలోనూ దారిద్ర్య రేఖకు దిగువన నివసించుచున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక. నెక్స్ట్ 1, విద్యుత్ విశ్లేషణ సూత్రాలను ప్రతిపాదించిన వారు. విద్యుత్ విశ్లేషణ సూత్రాలు లేదా నియమాలను ప్రతిపాదించినది ఆప్షన్ 3 ఎం ఫారడే. నెక్స్ట్ కెప్లర్ గ్రహ నియమాలను ప్రతిపాదించారండి. డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ 1, భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం ఆప్షన్ 4 ఇండో గ్యాంజెటిక్ మైదానం. నెక్స్ట్ 1, లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందండి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత
ఆప్షన్ 2 మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్, యుఎన్ సాధారణ సభకు మొదటి భారతీయ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు మొదటి భారతీయ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్, భారతీయ ఏనుగు ఈ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు కాదు. భారతీయ ఏనుగు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు కాదు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. కర్ణాటక, కేరళ, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలకు కూడా భారతీయ ఏనుగు అనేది రాష్ట్ర జంతువు. నెక్స్ట్ వన్, 2017లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ప్రదానం చేయబడిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 కజువో ఇషిగురో. నెక్స్ట్ వన్, సింగపూర్ యొక్క ప్రథమ మహిళా ప్రెసిడెంట్ ఎవరు? సింగపూర్ యొక్క ప్రథమ మహిళా ప్రెసిడెంట్ ఆప్షన్ 2 హలీమా యాకోబ్. నెక్స్ట్ వన్, 2003 సంవత్సరం నుండి ఈ గ్రహం భూమికి అతి సమీపంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 అంగారకుడు. 2003 సంవత్సరం నుంచి అంగారకుడు లేదా కుజుడు భూమికి అతి సమీపంగా ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉన్న దేశం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉన్నటువంటి దేశము ఆప్షన్ 1 చైనా. నెక్స్ట్ వన్, ఐజిఎస్టిని విస్తరించగా. ఐజిఎస్టి యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 3 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, ఇటీవల అభివృద్ధి చేయబడిన ఈ రోబో 21 రకాల భావి ఉద్యోగాలను సృష్టించగలదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 21 రకాల భావి ఉద్యోగాలను సృష్టించగలదు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.